డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. నా పేరు అనిల్. నేను కుక్కడపల్లి నుంచి వచ్చాను. ఇది నేను ప్రజావాణిలో నా సమస్యను చెప్పుకోవడానికి వచ్చాను. ఇది డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కోసం వచ్చాను. 2016లో అప్లై చేశాను. 2016 నుంచి ఇప్పటికి 2024. నేను ఇన్ని సంవత్సరాలుగా పేదవాడిగా ఉండి ఇల్లు లేకుండా ఉంటున్నా ఏ ప్రభుత్వం కూడా నాకు సహకరించలేదు. ఏ ప్రభుత్వం నుంచి కూడా ఇంతవరకు కూడా ఒక పథకం తీసుకోలేదు. మరి అన్నీ కూడా సెలెక్ట్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా వెళ్ళాను. ఇక సెలెక్ట్ అయిందని వచ్చింది. ఇంతవరకు కూడా 40,000 ఇల్లులు ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వంలో ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఒక్కరికి కూడా ఇవ్వలే. చాలామందికి వచ్చినాయి అట్లా. కానీ మరి ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్న త్వరగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో స్పందించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇంకెన్నేళ్ళు మేము కిరాయి కట్టుకుంటూ ఇంకెన్నాళ్ళు కిరాయి బతుకుతూ ఉండాలి. పేదవాడు అని చెప్పి మీరే కదా అన్నీ చెక్ చేసి ఇచ్చారు. ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చి ఇంకా పేదవాడిని ఎలా చెక్ చేస్తుంది? ఇప్పుడు ఉన్నదానికి తక్షణమే స్పందించి నాలాంటి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే నాలాంటి వాడు ఇంకెప్పుడు ఇల్లు కిరాయి కట్టుకుంటూ 10,000, 12,000 ప్రైవేట్ ఉద్యోగస్తులు ఏమో ప్రైవేట్ ఉద్యోగానికి పోతాం. ఏ రోజైనా లీవ్ డుమ్మా కొడితే తీసేస్తానంటారు. ఓ పక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు అలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు లేక కిరాయి కట్టకుండా ఉంటామా? కిరాయి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. మరి ఇంకెన్ని రోజులని మేము ఇలా కిరాయి కట్టుకుంటూ ఇంకెన్ని రోజులు బతకాలి? ఇంకెన్ని గవర్నమెంట్ ఇప్పుడు ఇది తెలంగాణ హైదరాబాద్ సిటీ, మెయిన్ సిటీ, ఇంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు ఇంతమంది ఉన్నారు. ఇలా పేదవాళ్ళకి తక్షణమే ఇల్లులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎన్ని గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, అందరు కబ్జాలు చేసుకుంటున్నారు. మరి పేదవాడికి ఇల్లు కట్టి కనీసం గవర్నమెంట్ అన్న 4,000, 3,000 కిరాయి తీసుకుంటే అక్కడైనా వాళ్ళకి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా. ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మాకు తెలియట్లేదు. మరి ఇది 2016 అప్లికేషన్ అండి. ఇంకెన్ని సంవత్సరాలు ఆగమంటారో చెప్పాలి. మరి తొందరగా మీడియా ఎదురు అందరికీ తెలిసేటట్టుగా చేసి మీ ద్వారా కనీసం పేదవాళ్ళకి ఇల్లు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నామండి. అక్కడ చాలా వేలలో ఉన్నాయి ఇల్లులు. ఇప్పుడు కైత్లాపూర్లో ఇల్లు కట్టారు, అలాగే ఉన్నాయి. కైత్లాపూర్ది, సువరాంది అలాగే ఉన్నాయి, రెడీ అయినాయి. కాకపోతే ఆ స్థానిక ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకు ఇవ్వాలని, కార్పొరేటర్లకు సంబంధించిన ఆ దగ్గర ఉన్న కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కేటాయించినట్టుగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తున్నాయి మాకు. మరి దాని విషయంలో మీరే తక్షణమే దాని మీద మరి ఏదో ఒక రకంగా ఆ విషయాన్ని బయటకు తీసి అక్కడ ఉన్న ఇల్లులు మాకు కేటాయిస్తే బాగుంటుంది కదా. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 1000 మంది పైన ఉన్నారు. వాళ్ళంటే అందరికీ కూడా ఇల్లు ఇస్తే చాలా బాగుంటుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఉన్నది, వాళ్ళు కిరాయి మీద దేని మీద వాళ్ళు ముందు అవుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవ్వండి. కానీ నాలాంటి పేదవాడికి ఇల్లు ఇవ్వండి. కనీసం ఇంటి కిరాయి కట్టుకుని పిల్లల్ని చదివించుకుని కిరాయి లేకుండా బతుకుతాము. ఒక అవకాశం ఇవ్వాలని ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ప్రజాపాలన కాబట్టి మరి ప్రజలకి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. ఏ ఆధారం లేదండి. పిల్లడు చూస్తే బాగోదండి. అడుగు పిడిచొస్తూ ఉంటుంది పిల్లడికి. ఆడ బతకడమే కానా కష్టం అండి. నా బతుకు తెరువు ఏమీ లేదు. కష్టం చేసుకుందామంటే షుగర్, బీపీ ఉందండి. అలాగే బతుకుతున్నానండి. ఈ పింఛని వస్తుందని చాలా దిక్కులెట్టాం కానీ పింఛని రాలేదు. ఆయన పోయి ఇప్పుడు 4 సంవత్సరాలండి. చేశానండి, చేసిన ఎవరు పట్టించుకోలేదు. వెళ్ళానండి, అక్కడ TV9 కాడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళానండి. 4 సార్లు పెట్టాను. పెట్టినా ఎవరో పట్టించుకున్న వాళ్ళు లేరు. వచ్చే దారి లేదండి. నాకు తింటాకి టాబ్లెట్లు వేసుకున్నా కూడా చాలా కష్టం కింద ఉంది. పింఛని గురించండి.